మనోహరి చేసిన కుట్ర వల్ల అమర్ రాకుండా బాగి వాళ్ళని మాత్రమే ఊరికి పంపిస్తూ ఉంటాడు. జాగ్రత్త బాగి, నేను రావడం కుదరలేదు అని చెప్పడంతో బాగి బాధపడుతూనే సరేనండి, నేను అర్థం చేసుకోగలను అంటూ కారు ఎక్కి బయలుదేరి వస్తూ ఉంటారు. మరోవైపు రణవీర్ వెంటనే రౌడీలకి ఫోన్ చేసి, రేయ్, ఆ భాగమతి వాళ్ళ కారు ఒక రూట్లో వస్తుంది, వాళ్ళు ఊర్లోకి వెళ్లకుండా రాళ్ళు అడ్డం పెట్టి వాళ్ళని డైవర్ట్ చేయండి అని రణవీర్ చెప్పడంతో, అలాగే సార్, మీరు చెప్పినట్లే చేస్తాము అని రౌడీలు బాగి వాళ్ళు వెళ్లే దారిలో రూట్ని డైవర్ట్ చేయడానికి రాళ్ళని అడ్డుగా పెట్టి ఉంటారు. రేయ్, ఆ భాగమతి వాళ్ళు వచ్చే లోపల ముందు త్వరగా పని పూర్తి చేయండ్రా అని రౌడీలు మాట్లాడుకుంటూ రాళ్ళు పెడుతూ ఉంటారు. టేక్ డైవర్షన్ బోర్డుని కూడా పెడతారు. రేయ్, అదిగోరా కార్లు వస్తున్నాయిరా, మనం దాక్కుందాం రండి అని వాళ్ళందరూ చెట్టు చాటున దాక్కుని ఉంటారు. ఇక రోడ్డుకి అడ్డంగా రాళ్ళన్నీ ఉండడంతో రాథోడ్ దిగి, ఏంటి ఇక్కడ రోడ్డు లేదేంటి, ఫోన్లో సిగ్నల్స్ కూడా రావటం లేదే అని చూస్తూ ఉంటారు. అప్పుడే ఈలో రౌడీలు అక్కడికి వచ్చేస్తారు. రౌడీలను చూసి, రే, ఎవర్రా మీరు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, ఎవరు మనోహరి వీళ్ళు అని చెంబా మనోహర్ని అడుగుతూ ఉంటుంది. రణవీర్ అరేంజ్ చేసిన రౌడీల్లే చెంబా, ఇప్పుడు బాగీని ఒంటరిని చేయడానికి ఇలా ప్లాన్ చేశాము అని మనోహరి చాలా సంతోషంగా చెప్తూ ఉంటుంది. వెంటనే రౌడీలు రివాల్వర్ని గురిపెట్టడంతో బాగీ పిల్లలు అందరూ కంగారు పడుతూ ఉంటారు. రేయ్, మిమ్మల్ని అంటూ రాథోడ్ రామ్మూర్తి రౌడీలపై విరుచుకుపడుతూ ఉంటారు. అయితే రౌడీలు రాథోడ్ మెడపై కత్తి పెట్టి కొడుతూ ఉంటారు. రామ్మూర్తి రాథోడ్ వాళ్ళని ఎలాగైనా అడ్డుకోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటే ఈ లోపలే రౌడీలు రాథోడ్ తలని కర్రతో పగలగొడతారు. దాంతో బాగీ పిల్లలు అక్కడి నుండి పరుగులు పెడుతూ ఉంటారు.